బీసీ డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ దీనిపైన ఇంకా అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? బీసీల కులగణనలో నిజంగా బీసీల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేశారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఏం జరుగుతుందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మాజీ బీసీ కమిషన్ మెంబర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి ఉపేంద్ర గారు ఉన్నారు. మాట్లాడదాం. ఉపేంద్ర గారు, మీరు బీసీ కమిషన్ మెంబర్గా చేశారు. జనరల్గా ఎట్లా పనిచేస్తుంది? ఎంత మేర సంఖ్య ఉంది? 2014లో చేసిన దానికి 51% బీసీలు ఉన్నారు సపరేట్గా అనేటువంటిది బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మొన్న చేసినటువంటి లెక్కల్లో 46% అంటున్నారు. ఓన్లీ బీసీలే. ఎట్లా డిఫరెన్సియేషన్ ఏం జరిగింది? నిజంగా ఎందుకు తగ్గిందా అట్లా? అదే ఇప్పుడు వాళ్ళు సర్వే చేసినారు కదా, ఆ సర్వేలో చేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే నేషనల్ శాంపుల్ సర్వే 2011లో వాళ్ళు చాలా స్పష్టంగా ఇక్కడ 3,50,00,000 మంది ఉన్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో జనాభా. మరి ఎస్కేఎస్ 2015కి వచ్చేసరికి అది 3,68,000 అయింది. ఇప్పుడు 2024 వచ్చేసరికినేమో 3,54,000, 3,54,00,000 అంటున్నారు. 16 లక్షలు వాళ్ళు అందుబాటులో లేరు అంటున్నారు. అంటే వాళ్ళు వీళ్ళు కలిపితే 3,70,00,000 వస్తున్నది. కానీ యాక్చువల్గా యావరేజ్గా రావాల్సింది ఏంటంటే జనాభా వృద్ధి రేటు ప్రకారం సుమారు 4 కోట్లు పైన రావాలి. 4,15,20,00,000 దాకా పోవాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? 3,70,00,000 అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు బీసీలను కూడా 21 లక్ష తక్కువ చేశాడు. అంతకుముందు మనకు 1,85,00,000 మనకు ఎస్కేఎస్ ద్వారా చూపించినారు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు 1,64,00,000 చూపిస్తున్నాడు. అంటే 21 లక్ష జనాభా బీసీలకు తక్కువైపోయింది. బీసీలది ఎందుకు తక్కువైంది? ఓసీలది మాత్రం పెంచినాడు. ఓసీలలో ఎవరిది పెరిగింది ఎక్కువ? గతంలో ఇప్పుడు 7-8% ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఒకసారి 15-16% పెరిగారు. అదే అంటున్నాడు. అక్కడ ముస్లిం ఓసీలు అన్నాడు, మళ్ళీ ఓసీలు అంటున్నాడు. వాళ్ళది పెంచిండు, వీళ్ళది పెంచిండు. అయితే మేము ఏమంటున్నామంటే ఈ 16 లక్షలు అందుబాటులో లేరని చెప్పినారు కదా, ఈ 16 లక్షల మంది ఎవరంటే వీళ్ళు బీసీలే. అందుబాటులో లేరని కాదు, వీళ్ళు సర్వే కరెక్ట్ జరగలేదు. సర్వే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలలో సర్వే కరెక్ట్ జరగలే, 50% కూడా జరగలేదని చాలా మంది, మనకు 100,000 మంది ఎక్కడ పోయినా మా అక్కడికి రాలేదని చెప్తున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే నువ్వు అలివిగానే హామీలు ఇచ్చినాడు కదా, ఈ గ్రామాలలో కానీ ఇక్కడ బయట కానీ పోయినప్పుడు ఏమైందంటే వీళ్ళు ఇచ్చిన హామీలు గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చిరంటే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ హామీల గురించి ప్రశ్నించారు వీళ్ళని. ఈ ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు అరే తులం బంగారం ఇస్తున్నావు దాని సంగతి తెలుసు, లేకపోతే రైతు బీమా సంగతి, ఇవన్నీ అడిగేసరికి వీళ్ళకి ఈ తేడాలు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది. ఒకటేమో అది, రెండోది ఏంటంటే మళ్ళీ ఇంటికి వచ్చినాడు ఆధార్, పాన్ అడిగినాడు, బ్యాంక్ అడిగినాడు, డబ్బులు అడిగినాడు. దాంతో కొంతమంది ఇవ్వలేదు. ఇక కొంతమందికి ఏమో ఈ గెటెడ్ కమ్యూనిటీ ఇట్లాంటికి సంబంధించిన ఇళ్ళ వాళ్ళు ఎలో చేయలేదు వీళ్ళని. అంటే ఎన్యూమరేటర్స్కి సరైనటువంటి కమిట్మెంట్ లేదు. ఫస్ట్ ఒక వ్యక్తి సమాచారం ఇవ్వకపోతే ఈ సమాచారం ఎందుకు ఏంది అనేది వాళ్ళని కన్వీనియన్స్ చేసి వాళ్ళకి తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. వాడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే వెళ్ళిపోయాడు. ఇట్లా ఏమైంది, 50% జరిగింది. అయితే ఇప్పుడు మొత్తంగా నష్టపోయింది ఇక్కడ ఎస్సీలను తక్కువ చేసిండు, ఎస్టీలను తక్కువ చేసిండు. కానీ మేజర్గా నష్టపోయింది ఎవరే అంటే బీసీలు. ఎస్టీలను కూడా తక్కువ చేశారు, తక్కువనే ఉన్నది, గతంలో కన్నా తక్కువ అయిపోయింది. కాబట్టి మేము ఏమంటున్నాము, దీంట్లో చిత్తశుద్ధి లేదు మీకు. ఒకవేళ నిజంగా మీరు జనాభా గణన అనేది చేసినప్పుడు ఇన్ని రకాల ప్రశ్నలు ఎందుకు? కులగణన అంటారు మీరు. కులగణనలో ఇప్పుడు మనం ఈ ఊర్లో పోయినాం, ఈ ఊర్లో అసలు నీ డెడికేటెడ్ కమిషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? డెడికేటెడ్ కమిషన్ వేసింది దేనికి? ఉపేంద్ర గారు, ఇప్పుడు తగ్గించరు అనేటువంటి విమర్శలు అందరూ చేస్తూ ఉన్నారు, బీసీ సంఘాలు, పార్టీలు. అసలు ఎందుకు తగ్గించరు? రీజన్ ఏంది? దీని ఇంకా కుట్ర ఉందా? తగ్గించాల్సిన అవసరం ఏముంది రాష్ట్ర ప్రభుత్వం? అంటే దీని వెనక ఏంది? ఇప్పుడు బీసీలకి 42% కామారెడ్డిలో ఇస్తుందని చెప్పినాడు. ఇప్పుడు 50%, 52% యాక్చువల్గా ఉన్నది. అది చూపిస్తే 52 ఇవ్వకపోయినా కూడా కనీసం 42 అని ఏమని అడుగుతారు కదా, అదొక పంచాయతీ. అంటే దీన్ని 46కి తక్కువ చేస్తే 42 ఇస్తా అని చెప్పి, అది కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఇప్పుడు ఈవెన్ పార్టీ తరఫున ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది. అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%, మొత్తం ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళే 10%. దాంట్లో ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలే 10%, ఓసీలలో ఈడబ్ల్యూఎస్ అంటే 3% ఉంటారు. అంటే ఇప్పుడు సపోజ్ 100 ఉన్నారనుకోండి, 100లో 10% వాళ్ళు 10 మంది ఉండాలి. 10 మందిలో ఈడబ్ల్యూఎస్ అంతా 3 మంది. ఆ 3 మందికి రిజర్వేషన్లు ఇవ్వడం కొరకు ఈ 10%ని వాళ్ళు క్యాప్ పెట్టుకున్నారు. అంటే యాక్చువల్గా ఉండాల్సింది పేదవాళ్ళకి దక్కాల్సింది 3, కానీ ఏం చేస్తున్నాడు, దాన్ని అడ్డం పెట్టుకొని ఈ 10కి 10% ఇస్తున్నాడు. అరే భయ్ మీరు 10% లేరు కదా, 10కి 10% తీసుకుంటారని ప్రశ్నలు వస్తున్నాయి కదా బీసీ సంఘాల నుంచి. కాబట్టి దీన్ని ఏం చేసినాడు, దీన్ని పైకి జరిపినారు. ఎవరిని పైకి జరిపి? ఇవి ఓసీలను పైకి జరిపిండు. అంటే 15-16 ఓసీలలో ఎక్కువ ఎవరిని పైకి జరిపారు? అదే ఓసీలలో వీళ్ళందరూ ఉంటారు. అందులో రెడ్లు వస్తారు, రావులు వస్తారు, బ్రాహ్మణులు వస్తారు, వయసులు వస్తారు, మిగతా ముస్లిం ఓసీలు అలాగనే ఉన్నారు. ఓసీ ముస్లింలు కూడా 6 కులాలు ఉన్నాయి. అవన్నీ కలిపి ఎక్కువ చూపించేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ని
ఇది చేసుకోవడం కొరకు దానికి రక్షణ మొత్తం నివేదిక అంతా బయట పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీరు చూసారు గతంలో మొత్తం అంటే కులాల వారీగా సంఖ్య ఎంత ఉందనేటువంటిది. ఎందుకు అధికారికంగా బయట పెట్టట్లేదు? కొంచెం లీక్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ముదిరాజు, యాదవ, గౌడ, మున్నూరు కాపు ఇట్లా కొన్ని కమ్యూనిటీలో లీక్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు మొత్తం సంఖ్య అన్ని కులాల వారిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేనేమంటున్నా, అందుకనే ఎస్కేఎస్లో చాలా స్పష్టంగా ఉన్నది. సపోజ్ పద్మశాలీలు ఇన్ని లక్షల మంది ఉన్నారు, విశ్వకర్మలు ఇన్ని లక్షల మంది ఉన్నారు, ముదిరాజులు ఇంతమంది ఉన్నారు, యాదవులు ఇంతమంది ఉన్నారు. కాకపోతే అది అఫీషియల్ డాక్యుమెంట్గా దాన్ని బయటికి మనం ప్రభుత్వం అనౌన్స్ చేసి దాన్ని తీసుకోకపోవడం వల్ల దానికి కూడా ఏమొచ్చేసింది, అప్పుడు పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు ఉండే. రైట్ టు లిబర్టీ అని చెప్తుంది. అందులో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది మనిషికి. దానికి ఆధార్ కానీ, పాన్ కానీ, బ్యాంకుకు సంబంధించిన ఆస్తుల వివరాలు కానీ, ఇంకొక రకమైన ఆరోగ్య ఇవన్నీ అడగకూడదు. కానీ దాన్ని బేస్ చేసుకొని హైకోర్టులో కేసు ఉండటం వల్ల ఇది డాక్యుమెంట్ నువ్వు గవర్నమెంట్ సంక్షేమ పథకాలకు తయారు చేసుకోవడం కొరకైతే మాకు అభ్యంతరం లేదు, కానీ దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు, లేదా ఇతరత్ర దాన్ని ఉపయోగించకూడదు అనే కామెంట్లో ఆ జడ్జిమెంట్ ఉండడం ద్వారా మనం చేసిన ఎస్కేఎస్ పక్కకు పోయింది. కానీ అది బయటకు వచ్చింది. ఆ బయటికి వచ్చిన దాంట్లో ఏ కులము, ఎంత జనము, ఏం సంగతి అనేది స్పష్టంగా ఉంది అందులో ఉన్నది. ఇప్పుడు ఏమవుతుంది, పద్మశాలీలు నిన్న పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిర్రు. వాళ్ళ ఒరిజినల్ జనం కన్నా 5-6 లక్షలు తక్కువ చేసి చూపించిండు. ముదిరాజులు తక్కువైపోయారు, మున్నూరు కాపులు తక్కువైపోయారు, విశ్వకర్మలు తక్కువైపోయారు, మేదరోళ్ళు తక్కువైపోయారు, దూదేకులోళ్ళు తక్కువైపోయారు, గంగిరెద్దులోళ్ళు ఉన్నోళ్ళని కూడా తక్కువ చేసి చూపించారు, అరకటికోళ్ళు తక్కువైపోయారు, మేదరోళ్ళు తక్కువైపోయారు. ఇట్లా నువ్వు బీసీ కులాలని ఎక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కులాలని సంఖ్యాపరంగా తక్కువ చేసి, అంటే వీళ్ళు 50% అంటున్నారు కదా, 50% అంటే ఈ బలమైన వాయిస్ని తక్కువ చేయడానికి ఇది చేసిన ఒక కుట్ర. ఇంకోటి ఈడబ్ల్యూఎస్కి రక్షణ కవచంగా పెట్టుకున్నారు. కాబట్టి నువ్వు 46% జనాభా ఉంటే 42% ఎట్లా ఇస్తాము అనే ఒక ప్రశ్న లేవనెత్తవచ్చు. కాబట్టి ఇవన్నీ వెరసి బీసీలకి అన్యాయం చేయాలి, బీసీల వయసు అంటే వాళ్ళకి అవకాశాలు రాకుండా చేయాలనే కుట్రగానే మేము భావిస్తూ ఉన్నాం. మీరు బీసీ కమిషన్ మెంబర్గా చేశారు, దగ్గర నుంచి చూశారు రాష్ట్రంలో కులాల వారీగా పరిస్థితులు ఎట్లున్నాయి, గతంలో మీరు ఉన్నారు కాబట్టి నిజంగా బీసీల శాతం ఎంత, ఈరోజు సంఖ్య ఎంత ఉంటుంది మొత్తం ఓవరాల్ 100%లో బీసీల సంఖ్య ఎంత? ఓన్లీ బీసీలు యాక్యురేట్గా ఓన్లీ బీసీలు అదర్ దాన్ ముస్లిం ఇప్పుడు రైట్ నౌ ఇప్పటి వరకు 56-57% ఉంటారు. 57%, 56% పక్క పైనే బీసీలే ఉంటారు. అందులో నువ్వు ముస్లింలు కలిపితే నువ్వు 61-62కి వస్తుంది. కానీ పక్క బీసీలు మాత్రం 56%కి తక్కువ ఉండరు. ఇప్పుడు వీళ్ళు 46% చెప్పిండు, 10% ముంచిండు బీసీలని. ఆ 10% అక్కడ చూపిస్తున్నాడు. మరి రేపు ఎఫెక్ట్ పడదా క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో? ఇప్పుడు క్షేత్రస్థాయిలో పడుతుంది కదా, ప్రజలందరూ తెలిసిపోయింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య గారి కాంచి మొత్తం అన్ని ప్రజా సంఘాలు ఇప్పుడు ఈ బీసీల కోసం పనిచేస్తున్నటువంటి బీసీ సంఘ నాయకులు అందరూ కూడా గగ్గోలు పెట్టి రోజు చూస్తూనే ఉన్నారు కదా, మీరు రోడ్ల మీదకి వస్తున్నారు కదా, ధర్నాలు చేస్తున్నారు కదా, మీటింగ్లు పెడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళే బీసీ సంఘాలు పెట్టడం కాదు కదా, ఇప్పుడు మాలాంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మేము కూడా చెప్తా ఉన్నాం కదా. గతంలో రీసర్వే ఏమంటున్నాం మరి మీరు? ఇప్పుడు 100% మేము రీసర్వే చేయమని చెప్పినాము, అవకాశం ఇవ్వమని చెప్పినాము. ఇక్కడ జరిగిన తప్పిదాలు, దోషాలు ఇప్పుడు మేము చెప్పడం కాదండి, వాళ్ళ పార్టీల నాయకులు కూడా చెప్పినారుగా. వాళ్ళ పార్టీలో ఎమ్మెల్సీ అందులో బీసీవాదం మాట్లాడుతున్న నాయకుడు దాన్ని చించేయమని చెప్పిండు, దాని మీద ఇంకో రకంగా మాట్లాడిరు కదా. మేమంటేనేమో ప్రతిపక్ష పార్టీగా దుమ్మెత్తున్నారు అనుకుంటారు, కానీ ప్రజా సంఘాలుగా మరి బీసీ సంఘాలుగా వాళ్ళందరూ మాట్లాడుతారు కదా. కన్సెంట్ ఉన్న వాళ్ళు ప్రొఫెసర్స్ జీవితాలు త్యాగం చేసి అక్కడ ఉన్నటువంటి మురళీ మనోహర్ వాళ్ళు కానీ, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కానీ, తిరుమల లాంటి వాళ్ళు కానీ, సింహాద్రి లాంటి సార్ వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి మన జర్నలిస్టు సంఘాలు కానీ, ఇంకా మిగతా సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఆర్కృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అక్కడ బీసీ సమాజం నుంచి సంగం సూర్యారావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు కదా. గతంలో పనిచేసిన అనేక బీసీ సంఘాల నాయకులు ఈ రాష్ట్రంలో ఈ హక్కుల కోసం పనిచేసి సంవత్సరాలు త్యాగం చేస్తున్న వీళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా మేమందరం కూడా మేము బీసీ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇలా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన బీసీ ఉద్యమం మేము 2 దశాబ్దాలకు పైగా ఉన్నాం. మాకు అంతా తెలుసు, బీహార్లో ఏం జరిగిందో తెలుసు, నువ్వు చేసిన తప్పిదాలు ఏంటో తెలుసు. నువ్వు అసలు కమిషన్ పెట్టవా అని చెప్పి నువ్వు డిసెంబర్లో అధికారంలోకి వస్తే, నువ్వు డిసెంబర్లో మా కమిషన్ ఉండే, అప్పుడే నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేసి పంచాయతీ లేకపోవు, ఒక 2 నెలల్లో నీకు అంత జరిగిపోవు, నువ్వు నోటిఫికేషన్ అయిపోవు, ఎలక్షన్ అయిపోవు. ఇవాళ ఏంది మళ్ళీ నవ్వులపాలు అయిపోతుంది. నువ్వు అంటే సాధ్యం కాదా 42% చట్టపరంగా ఇవ్వడం? ఏమి ఇస్తాడు? ఇచ్చేది ఉంటే నేను పార్టీ పరంగా ఎందుకు ఇస్తా అని చెప్తాడు. అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? అసెంబ్లీలో మాట్లాడి ఏమంటున్నాడు? నేను 42% పార్టీ పరంగా ఇస్తా, ఏది రిజర్వేషన్ చట్టబద్ధంగా ఎంత వస్తుందో అంత ఎస్సీలు ఎస్టీలకు పోను, మిగతాది నేను పార్టీ పరంగా ఇస్తా, బీఆర్ఎస్ ఇస్తుందా బీజేపీ ఇస్తుందా అని చెప్పి మాట్లాడిండు. అటు కొట్టేసిండు బాలు. దీనికోసమా నువ్వు కమిషన్ వేసింది? మరి దీనికోసం 50 రోజులు సర్వే చేసింది? దీనికోసమా ఇంతమంది నీకు ఎన్యూమరేటర్స్ తిరిగింది?
దీనికోసం 5 రోజులు మా వాళ్ళు అమర నిరాహార దీక్ష చేసి ధర్నాలు చేసి హైకోర్టులో రిట్టేసి నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేయించినా మేము అప్పుడు దాకా నీకు సోయి లేదు సోకారం లేదు. ఇవాళ ఏమంటున్నావు నువ్వు పార్టీ పరంగా ఇస్తా అంటున్నావు. పార్టీ పరంగా ఇవ్వనికి ఏమన్నా అసెంబ్లీ ఎలక్షన్లా వీఫామ్ ఇవ్వనికి నువ్వు రేపు ఈయనని పెడతావు ఇంకోని పెడతాడు. గ్రామ పరిధిలో ఎట్లుంటాయి ఒక వ్యక్తిగతంగా జరుగుతుంటాయి అవన్నీ ఎలక్షన్స్. కేవలం చట్టపరంగా ఇస్తే మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. 100% నువ్వు చెప్పినావు. నువ్వు 42%. మేము పనిలేక మేము మామూలుగా మాకు డెడికేటెడ్ కమిషన్ ఏందో తెలుసు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు 5 జడ్జిలు కూర్చున్న ధర్మాసనం చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పింది. 2010లో ఏం చెప్పింది? ఎస్టీలకు పోను క్యాప్ ఉన్నది, మిగతా మాత్రమే బీసీలకు. అది కూడా బీసీలకు ఉండాలంటే డెడికేటెడ్ కమిషన్ వేయాలి. కమిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. కాంటెంపరీనెస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ అంటే నువ్వు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక గ్రామంలో వార్డు, ఆ వార్డులో పోయి ఆ కులాల లెక్క మొత్తం తీసి ఆ లెక్క తీసిన తర్వాత ఏ కులానికి ఇంతవరకు అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు వార్డు మెంబర్ అయ్యారు, సర్పంచ్ అయ్యారు, లేకపోతే ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయ్యారు, రాకపోతే ఎవరికి రాలేదు అవకాశాలు. పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని రికగ్నైజ్ చేయాల్సినది ఇది డెడికేటెడ్ యొక్క కమిషను. కానీ నువ్వు చేసింది దేనికి, వేసింది దేనికి? నువ్వు ఇలా బీసీల జనం తక్కువ చేసి నేను పార్టీ పరంగా ఇస్తానంటే ఈ ప్రజలను మోసం చేయటం కదా, చీటింగ్ చేయటం కదా, కామారెడ్డి డిక్లరేషన్ని తుంగలో దొక్కినట్టు కదా. సిద్ధరామయ్యని తీసుకొచ్చి నువ్వు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడి ఇవాళ తెలంగాణ ప్రజల బతుకుల జీవన ప్రమాణాలు మెరుగుపడకుండా మన సంవత్సరం కింద కావాల్సినటువంటి బీసీలు సర్పంచులు కావాలి, 29,000 మంది నాయకులు అవుతారు. బీసీలు కావట్లే, సర్పంచులు కాకుండా చేసినావు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు కాకుండా చేసినావు, ఇలా నాయకులు కాకుండా చేసినావు. ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు, సంక్షేమ పథకాలు లేవు, కార్పొరేషన్లకు డబ్బులు లేవు, పాలక మండలి లేవు. మళ్ళీ ఇవాళ వచ్చేసి జనాభా లేదని అంటున్నావు. అంటే నువ్వు ఎంతకాలం ఇట్లా బీసీలు మోసం చేయాలని కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ అని మేము అడుగుతున్నావు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు ఏం చేస్తావో, రీసర్వే చేస్తావా చెయ్యి, అవకాశం ఎట్లిస్తావో ఇయ్యి. నిజంగా వాస్తవంగా అక్యురేట్గా ఉన్నటువంటి బీసీ సమాజం లెక్కలు ముందర తెలుసుకున్న తర్వాత నువ్వు పెంచి 42% కావాలంటే నువ్వు ఇక్కడి నుంచి అసెంబ్లీలో చట్టం చేసి దీన్ని కేంద్రానికి పంపాలి. కేంద్రంలో బడే బాయ్ ఉన్నాడు, నువ్వు చోటే బాయివి, మీరిద్దరు బాయ్ మధ్యలో రాహుల్ బాయ్ ఉన్నాడు. మీరు 3 బాయ్లు కూర్చొని ఛాయ్పై చర్చ పెడితే గంట సేపట్లో పార్లమెంట్లో చట్టం చేయొచ్చు. చట్టం చేసి మీరు తీసుకురాయాలా. 42% ఇస్తే ఇలా తెలంగాణ భారతదేశంలో రోల్ మోడల్గా అవుతుంది. లేకపోతే జూటే బాయ్ అయిపోతావు. బడే బాయ్ చోటే బాయ్ పోయి ఏమవుతారు? జూటే బాయ్లు అవుతారు. కాబట్టి నీకు ఇమ్మీడియట్లీ మేము ఈ సమాజం నుంచి డిమాండ్ చేసేది నువ్వు బయటికి పో, పని చేసుకొని రా. ఇది అంటే చట్టపరంగా చేయడానికి ఇన్ని అడ్డంకులు ఉన్నాయని తెలిసినా మోసం చేసి ఇచ్చిర్రు. బీసీ కమిషన్ మెంబర్గా పనిచేస్తాం. గతంలో వేరే రాష్ట్రాల్లో బీహార్లో తమిళనాడులో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మాకు తెలుసు. ఆల్రెడీ కమిషన్ ఉన్నప్పుడే అది రద్దు కాకముందుకే, దాని టైం పీరియడ్ క్లోజ్ కాకముందుకే డెడికేషన్ కమిషన్ వేసినట్టు ఈ పాటికి నివేదిక వచ్చేస్తుండే, సర్వే జరిగిపోతుండే, అన్ని రకాలుగా ఇంప్లిమెంట్ అవుతుండే. కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కావాలని బీసీలను మోసం చేస్తారు. దాదాపు రాష్ట్రంలో బీసీల సంఖ్య 56% పైగానే ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నారు ఉపేంద్ర. ఎందుకంటే బీసీ కమిషన్గా మెంబర్గా పనిచేస్తారు. దాన్ని 10% తగ్గించారు. అంటే కొన్ని లక్షల మందిని తగ్గించి ఓసీల శాతాన్ని మాత్రం ఒక 10% పైగా పెంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా బీసీలను మోసం చేసేటువంటి కార్యక్రమమే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లోనైనా దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి, రీసర్వే చేయండి, మళ్ళీ అప్పుడు కరెక్ట్ గుణాంకాలు, అప్పుడు లెక్కలు సరిగా తీసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. లేదంటే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థలలో 42% అన్న కనీసం ఇంప్లిమెంట్ చేయండి చట్టపరంగా అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. పార్టీ పరంగా కాదు, చట్టపరంగా ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.